కొత్తిమీర అన్నం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది వచ్చేసి లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ముందుగా 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోండి. 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇందులోకి ఎసురు వచ్చేసి 2.25 గ్లాసులు వాటర్ తీసుకోండి. రెండు గ్లాసులు తీసుకొని ఒక 5 లేదా 10 నిమిషాల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 యాలకులు, 3 లవంగములు, అలాగే 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. ఒక పిరికడంతా కొత్తిమీర ఆకులను తీసుకోండి, శుభ్రంగా కడిగినవి. అలాగే 1/2 సైజు ఉల్లిపాయ ముక్కను కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. 2 లేదా 4 టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి స్పైసెస్ అన్నీ వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన 1.5 ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుతూ వేయించుకోండి, అడుగంటకుండా. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది ఈజీగా. ఇవి వచ్చేసి వేరుశనగ గుళ్ళు, ఇవి ఆప్షనల్, వేసుకోకపోయినా ఏం కాదు. నాకు ఇష్టం అని చెప్పి వేసుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. మన మిక్సీ పట్టింది కాకుండా ఇలాగా లైట్గా వేసుకోవడం వల్ల అక్కడక్కడ ఇలా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకోండి. వేరుశనగ గుళ్ళన్నీ బాగా వేగిన తర్వాత లైట్గా అప్పుడు వేసుకోండి. ఒక 2-3 నిమిషాల వరకు ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్లు సాల్ట్, టీ స్పూన్ అండి, టేబుల్ స్పూన్ కాదు, సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి మనము నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని నీళ్ళతో పాటు వేసేసేయాలి. ఇలా 1 నిమిషం ఈ విధంగా కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. లంచ్ బాక్స్లోకి మార్నింగ్ మనకి హడావుడి లేకుండా ఈజీగా టేస్ట్గా సింపుల్గా అయిపోతుంది. దీనిలోకి సింపుల్ వెజ్ కర్రీస్ కూడా చేసుకోవచ్చు. పిల్లలకి తొందరగా అయిపోతుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share and subscribe my channel.